వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఒకటి 2008లో మేము పార్టీ పెట్టి రిజిస్ట్రేషన్ చేశాం. మా జెండాని ఆయన 2011లో కాపీ చేశారు. మా జెండాని ఇప్పటికీ వాడుకుంటున్నారు. 2, మాకు ఇచ్చిన హెలికాప్టర్ ఫ్యాన్ లాగే ఉంటుందని ఫిబ్రవరి 21ని కంప్లైంట్ చేశారు. 25ని మా హెలికాప్టర్ విత్హెల్డ్ చేసి క్యాన్సిల్ చేసి మరలా మా టైం అంతా వేస్ట్ చేసి మార్చి 9ని మాకు హెలికాప్టర్ గుర్తు ఇవ్వడం జరిగింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు. మార్చి 10ని ఎలక్షన్ డిక్లేర్ చేశారు. మార్చి 11ని మరలా నేను ఎలక్షన్ కమిషనర్ గారిని అరోరా గారిని కలిసి అన్ని విషయాలు చెప్తే ఇదేంటండి మాకు సింబల్ ఇచ్చింది క్యాన్సిల్ చేశారు, మరలా సింబల్ ఇచ్చారు మార్చి 10ని మార్చి 9ని. మీరు మార్చి 10ని ఎలక్షన్ ఏప్రిల్ 11ని ఎందుకు పెట్టాలి? ఇప్పుడు అదే కంప్లైంట్ ఇచ్చాను. మనకి స్వాతంత్రం లేదా మన దేశంలో? ఎంత అవినీతి ఎందుకు? దేశమంతా ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు జరగకూడదు? మన కర్ణాటకలో 2 విడతల్లో జరుగుతుంది, యూపీలో అనేక విడతల్లో జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్లో 5 విడతల్లో జరుగుతుంది, బీహార్ వెస్ట్ బెంగాల్ చూడండి ఎక్కడైనా అన్ని విడతల్లో జరుగుతుంది. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో అది కూడా ఏప్రిల్ 11నే జరగడం ఏంటి? 100% మాకు ఓట్ బ్యాంక్ ఉంది, ఆ సంగతి అందరికీ తెలుసు. 50-60% మినిమం ఓట్లు వేస్తానంటున్నారు. 6 కోట్ల తెలుగు ప్రజలకి అవకాశం మీరు ఇవ్వరా? ఇదేనా డెమోక్రసీ? 200 దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, లీడర్స్ ఈ ఎలక్షన్ చూస్తున్నారు. 750 కోట్ల ప్రజల్లో 250 కోట్ల ప్రజలు క్రైస్తవులు, ఇతరులు మా ఫాలోవర్స్. నేను ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెకొచ్చి అభివృద్ధి చేయడానికి ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాను, స్వీకరించారు నరసాపురంలో. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లు వచ్చి బాల్ పెన్నుతో ఇంక సంతకం పెట్టాను, 2 సంతకం పెట్టకూడదు. వాళ్ళ ముఖానికి ఫ్యాన్ ఏదో హెలికాప్టర్ ఏదో తేడా తెలీదు. మరలా ఈ సోమవారం మరలా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రివ్యూ పిటిషన్ వేశారు. ఎందుకు? వాళ్ళలాగా మాకు లక్షల కోట్లు దోచుకునే డబ్బు లేదు.